సంకల్పం చెప్పుకుందాం. చేతుల పైకైతే మరొక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలని ఆశ్రయిస్తూ నమస్కరిస్తూ చెప్పిన విధంగా సంకల్పం చెప్పాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని, అందరి పేర్లని మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే
వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వేదవేద్యుడి వెంకట విభుని యొక్క దివ్య సన్నిధానం సంపంగి ప్రాకారంలో అత్యద్భుతంగా ఆనందంగా ఆ వెంకటాద్రి విభులు శ్రీదేవితో భూదేవితో కూడి ఆనందకరమైనటువంటి ఆ సన్నివేశాన్ని అనుగ్రహిస్తూ తన భక్తుల కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటాను కానీ భక్త రక్షణలో మాత్రం నేను ఏమరపాటు పొందను అని ఆ శ్రీదేవితో ఆ మహాలక్ష్మితో భూదేవితో కలిసి భూలోక వైకుంఠమైన వెంకటాచలంలో నిలిచిన ఈ శుభవేళలో ఈ రోజున మాఘమాసంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో పంచమి రోజున స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి రోజున ఆ పరమపురుషుని దివ్య సన్నిధానంలో విశ్వక్సేనారాధనతో ఆరంభిస్తున్నారు ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవం. గోవింద. బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య మమనీజ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమిఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీమదే వికనసే నమః భృగుమరీచిత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శితివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్వరితవక్త్రాత్యా పారిషత్యాః పరశ్వతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणराजम्याम्. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यंजकर्मणि स्तंडिलपरिदिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यंकर्मकरिचन्नादो निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यंजकर्मणि तरंगरकाराधनं करिष्ये. ओम धारासप्तश्रमादेषु तत्तरित्वपरिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमादकिष्ये कृणोमि दत्तागं सुचरकं सुधर्मा जिनमावश्यमा शुभतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशतं वरुणये सहस्रं यज्ञया पाशापितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोदविष्णर्विश्वे देवा अमञ्जन् भरतस्तस्य अस्मिन् कुम्भे बुम्बुरणमावाहयामि प्रचेतसमावाहयामि दत्ताम्रधरमावाहयामि यातस्पतिमावाहयामि पार्श्वेग्निमावाहयामि धारायां वायुमावाहयामि कण्ठेपमावाहयामि कुक्षो आकाशमावाहयामि पुष्पे पुलमावाहयामि गन्धे प्रथमीमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः इदमासनम्. वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात्. वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्परसवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेद आग्नेयुगस्वादजामहे त्वा विश्वे सदात्मं हितो न शुम्भो वैराजन्ते धोदन्यधत्तां प्रैष्यामदेशो विपधानामनादर्यामि शस्तान्तनितां दधातु पद्माकारमण्डले भूः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुवायनमावाहयामि तत्क्षणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिका समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि. विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुवायने नमः सूत्रवत्यै नमः जयायै नमः सूत्रवदेर्गा समेत श्री विश्वक्सेनाय नमः. पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् राज्यमवासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमाप्यता कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम्.
ఓం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యదాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయन् విష్ణోః కర్మాణి పశ్యతి యదో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదనం తద్విప్రాసోపి పణ్యమో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య త్రివినోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారా సదే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్మీతమవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి సర్వత్ర ప్రోక్షణార్థ పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి హృద్యాస్మ హవ్యేర్నమదో వసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సతం జీవేమ శరదः సమీరాः. ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ దిక్షసి యోమ శివతమోరసస్తస్య భారయతే హనః ముషతీర్వమాదరః తస్మారంగమామమో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః హిరణ్యవర్ణాశ్రుతయప్పావకాయాజుజాతక్తస్య భోజాశ్వింద్రః. ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ వజర్షణిః యః పోదాసపురాతమా పునంతు మా దేవజనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆజవః జాతవేనః పవిత్రవదే పవిత్రేణ పురాహిమా శుక్రేణ దేవనీత్యతే అగ్నే కృత్వా క్రతోకుమ్రణు యిత్తే పవిత్రమర్చిషి అగ్నే వితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్యై వక్వే స్తనవో వేదపృష్ఠాః త్వయామదంతః సదమార్త్యేషు వయగ్స్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాదప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్ధావనే యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిష్ఠైర్దేవమన్మభిः అగ్నిరక్షైः పునాహిమా येन देवा अपनत येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरभ्येति ऋषिभिः सम्भृतकं रसम् सर्वकं सपूतमस्यादि सुतितं वा दरिष्मण पापमानीर्यो अभ्येति ऋषिभिः सम्भृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूतकं पापमानी स्वस्तिगणीः सुदुःखाः पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाः घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह वा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा जातमेधा मूर्तिकिन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शिन्नो अस्तु द्विपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः.
ఓం ప్రాత్యాం దిశ దేవార్పజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసాః పితరో మార్జయంతాం ప్రతీత్యాం దిశ గృహా పశవో మార్జయంతాం ఉదీత్యాం దిశ్యాపమోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశ దిగ్నః సంవత్సరో యజ్ఞపదర్మార్జయంతాం మదోధరాధరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తాష్పదే ప్రజానీ కస్మాన్ స్వావేశో అణమీవో భవానః యత్వేమహే ప్రతినన్నోతిషస్వశన్నయేధిద్విపదే సంచతుష్పదే వాస్తాష్పదే శక్మయాసకం సదా తే సక్షేమహిరన్వయా గాతుమత్యా ఆవహ క్షేమవతయో ఏవరన్నో యూయం పాద స్వస్తిభిः సనానః అమీవః వాస్తాష్పదే విశ్వారూపాణ్యాభిషన్ సఖా సుషేవయేధినః శుభాగం శుభాం వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాద్రిఘ్యాజమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యదాసకం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పఠన గమనాయ చ. శ్రీనివాస గోవింద గోవింద. దేవదేవుని దివ్య సన్నిధానంలో విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాన్ని వైఖానస భగవత్శాస్త్రోక్తరీత్యా చక్కగా నిర్వహించారు. ఈ విశ్వక్సేన ఆవాహన ఎందుకు అయ్యా ఆయన్ని పిలవడము అనంటే, శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో కూడా మనకు ఉత్తరాభిముఖంగా కనిపిస్తాడు విశ్వక్సేనుల వారు. ఆ కుముదాక్షగణ శ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః అని ఒక నామం మనకు అష్టోత్తర శతనామాల్లో కనిపిస్తుంది. కుముదాక్షుడు అనేటువంటి ఆయనకు ఈ సర్వసైన్యాధ్యక్ష స్థానం ఇచ్చాడు. నిత్యసూరులలో ఒకడైనటువంటి ఆ విశ్వక్సేనులని అలాగనే ఆయనని ఆహ్వానించి ప్రథమంగా అనంతరం సిద్ధి పుణ్యాహాన్ని నిర్వహించి ఇప్పుడు బ్రహ్మ ఇంద్ర వరుణ యమ వరుణ వాయు కుబేర ఈశానాది దిగ్దేవతలనందరినీ ఆహ్వానించి నూతన ధాన్యాదులను పాలికలలో నిక్షేపం చేస్తూ సర్వదేవతలు కూడా ఇక్కడ ఆహ్వానితులవుతారు శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి. పాండుతీర్థం సమారభ్య శ్రీశైలావధి పూర్వజాహ అని వెంకటాచల మహాత్మ్యంలో మనకు దేవతలంతా కూడా పద్మావతి పరిణయ సన్నివేశంలో ఆహ్వానించబడి రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు ఆయా దేవతలు సపరివారంగా వస్తారు. శేషుడు, గరుత్మంతుడు వీరిని పంపిస్తే వారు వెళ్ళి సకల లోకాలకు కూడా ఆహ్వానం పలికారట. అలాగ దేవతలందరూ దిగి వచ్చే అందమైనటువంటి ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో మంత్రాధీనంతు దైవతం, ఆ దేవతలంతా మంత్రాధీనులై ఉంటారు. అలాంటి ఆయా దేవతలనందరినీ ఆహ్వానించి అర్చించి ఈ తిరుకల్యాణ మహోత్సవంలో అంకురారోపణం అనేటువంటి సద్యోంకురారోపణమని కూడా చెప్పడం జరుగుతోంది. వైఖానస భగవత్శాస్త్రోక్తరీత్యా ఈ అంకురారోపణని నిర్వహించి సకల దేవతా సార్వభౌములు తిరుమల గిరులలో ఆవిర్భవించిన అద్భుతమైన అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి ఆ శ్రీయపతికి ఇప్పుడు వైవాహిక దీక్ష రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తున్నారు. గోవింద. బ్రహ్మయదోషాయస్యానాగ్నం విపణాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రజీరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. సరం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నోమిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తిత్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే
దేవా మంత్రభవస్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్రం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యేరేమణి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదుతే కృధి స్వస్తి మంధామనూజనేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నామామివారూహేమ అంభోముచామాంగిరసంగయం స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రపద్యే స్వస్తిశం బాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. సమస్తమైనటువంటి భువనాలను రక్షించేటువంటి పరమపురుషుడు ఇతడొకడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు, శ్రీవెంకటేశుడు అని పదకవితా పితామహుడు చక్కగా ఆ పరమపురుషుణ్ణి గురించి గానం చేస్తారు. ఆ స్వామి యొక్క ఆరాధన కూడా ఒక విశేషమి. అత్యంత ప్రాచీనతమమైనటువంటి వైఖానస భగవచ్శాస్త్రము అని భృగ్వత్రి మరీచి కశ్యపాది మహర్షులకు ఆ విఖనోముని చక్కగా ఉపదేశించినటువంటి ఆ శ్రీశాస్త్రాన్ని అనుసరించి అర్ఘ్యపాద్య ఆచమనీయాదులను అర్చకస్వామి సమర్పిస్తూ ఉన్నారు. అఖిలమైనటువంటి ఈ జగత్తుకి కూడా ఆధారభూతుడైనటువంటి వాడు భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీ నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం శరణమహం ప్రపద్యే అని భగవద్ రామానుజాచార్య స్వామి శరణాగతి గద్యలో అంటారు. ఆ పరమాత్మని శరణాగతి చేయడమే ఈ కలియుగంలో ప్రధానమైనటువంటి జీవధర్మము అని అట్టి స్వామిని అర్చన చేసి, దేవదేవా నీవేనయ్యా మాకు పతి గతి సర్వస్వము, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని నీవే తల్లివి తండ్రివి గురుడవు దైవము అని విశ్వసించి ఆ పరమ భాగవతులు అంతా కూడా శరణాగతి చేస్తారు. అలాంటి వారికి అందరికీ కూడా ప్రతినిధిగా అర్చకస్వామి ప్రపదనపూర్వకమైన భగవదారాధనం చేసి లఘువుగా ఆ స్వామివారికి వైవాహిక దీక్ష, ఈ వివాహం సామాన్య మానవ స్థితిలో వివాహం అంటాం, అదే స్వామివారికి నిర్వహిస్తే కళ్యాణోత్సవం అంటాం. కళ్యం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం అని. కళ్యాణం అంటే సుఖాన్ని శుభాన్ని ఇచ్చేటువంటిది. జగత్ కళ్యాణ చక్రవర్తి కదా, ఈ జగత్తంతా కూడా తన కుటుంబంగా భావిస్తాడు శ్రీనివాసస్వామి. ఆయన పట్టమహిషి శ్రీ మహాలక్ష్మి, ఆమె సకల సంపదలని అనుగ్రహిస్తారు. అలాగనే భూదేవి జ్ఞానప్రదాయిని అని. ఈ ధర్మాధ్యక్షుడైనటువంటి పరమాత్మ ధర్మానికి అనుసరణగా ఏముండాలి అనంటే సంపద ఉండాలి. ఆ సంపద ఏమిటి? భగవద్ ఆరాధనమే ఒక సంపద. అలాంటి ఆ సకల సంపత్తులను శ్రీ అనే శబ్దానికి 6 అర్థాలు చెప్తారు పూర్వాచార్యులు. అమ్మ తనను ఆశ్రయించిన వారిని గురించి విచారించి తాను శ్రీపతిని ఆశ్రయించి ఆయనకు విన్నవిస్తోందిట. తాను వింటోంది, శృణోతి శ్రావయతి, ఇలాగా తాను విన్నటువంటి ఈ ఆర్తులైనటువంటి వారి బాధలు విని స్వామికి విన్నవిస్తోంది. అలాగనే భూమాత సకల జగత్తుకి ఆధారం అవుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ అండజ ఉద్భిజ స్వేదజ ఇలాగ అంటే 4 రకాలైనటువంటి జీవరాశి, వీటన్నిటికీ కూడా తానే స్థానమయ్యి కదలకుండా అలాగ ఉండి మనల్ని రక్షిస్తోంది. ఈ
ఇద్దరినీ కూడా స్వీకరించడానికి సిద్ధమైనటువంటి ఆ శ్రీపతికి, ఆ లక్ష్మీపతికి ఆరాధించేటువంటి ఆ అర్చక స్వామి తాను కూడా రక్షా స్వీకారం చేసి శ్రీవారి పాదపద్మాలకు శరణాగతి చేస్తూ మనం కూడా మనసా వాచా కర్మల పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే మనం అన్ని పనులు చేస్తున్నామనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి అని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ద్వాదశ ఊర్ధ్వపుండధారులై దీక్షావస్త్రాలంకృతులై ఇప్పుడు అగ్ని ప్రతిష్ఠ నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. గోవింద. ఇంద్రశుద్ధో నాగే శుద్ధశుద్ధాభిరుతిమిః శుద్ధోరయం నిధారయ శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినారయం శుద్ధో రుద్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజిం శిదాసతి సత్యామనసోమే అస్తు ఏ నోమానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిపూజనామి దేవీశ్వరర్వేరణక్రణోత విశ్వే దేవాస హవీనయత్వం మహాస్మహి ప్రతిగామాతనోభిర్మారధామత్వశనే సోమరాజన్ జాతవేదో భవనస్య నేతయహజంజతమసో యత్యనిష్యతి అగ్నిమశ్వత్థాదిని హవ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రనీకో ఘృతయో నిరగ్నికృతే సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతప్రశస్త్వాజరితో వహంతి ఘృతం పిబన్ శ్రీజాజిక్షదేవానే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిరప్రథమా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతస్తురుచో వేనావహ సముద్రయా పుపవా అస్య విష్టాచతశ్చ యోనమసతశ్చ వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః గీతమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమన్యం దదాతు సాధన్యం విదత్యకం సభేకం పుతస్రవణం యోధరా సతస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమావాహయామి సోమస్య గీతామాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్టే యజమానో సప్తర్షీణాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్టే యజమానో సప్తర్షీణాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसमितप्रथमपनात् तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरापो देवीरग्ने पवो अग्ने गुमोग्रयमं यज्ञं निगदाग्ने यज्ञमदन्धत्त युष्मानिन्द्रो प्रणीतवत्रतूर्ये यूयमिन्द्रप्रणीर्धं वत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि गंधर्वोस विश्वामसुर विश्वस्मादेशतो यजमानस्य परिधि ऋडगीडितः ब्रह्मण्णपप्रणेष्याम यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवतावर्तयत्मन्नाकस्य पृष्ठे यजमानोस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणया सोमापप्रणेष्याम यजमानवाजं यच्छाप्रणं यज्ञं देवतावर्तयत्मन्नाकस्य पृष्ठे यजमानोस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः ओं प्रणया कोपप्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञं सकं साधयन्तनः इदं वदन्ते सहस्रपोषं यजमानेऽञ्जरीः ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपापोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्तमावाहयामि मित्रमावाहयामि वृणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कृषमावाहयामि कृष्णदेवता सोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापते विष्णुरूपामि ब्रह्मणे विष्णुरूपामि इन्द्राय विष्णुरूपामि अग्नये विष्णुरूपामि सोमाय विष्णुरूपामि अग्नये विष्णुनिर्वपामि सोमाय विष्णुरूपामि अग्निशोमाभ्यां विष्णुरूपामि प्रजापते विष्णुरूपामि ब्रह्मणे विष्णुरूपामि इन्द्राय विष्णुरूपामि वसुभ्यो विष्णुरूपामि मरुद्भ्यो विष्णुरूपामि रुद्रेभ्यो विष्णुरूपामि अपापोपस्पृश्य श्रीमहाविष्णवे विष्णुरूपामि बृहत्तये विष्णुरूपामि मित्राय विष्णुरूपामि वरुणाय विष्णुरूपामि आदित्येभ्यो विष्णुरूपामि अस्भ्यां विष्णुरूपामि पुष्णे विष्णुरूपामि कक्षाय विष्णुरूपामि कक्षदेवता सोमाय विष्णुरूपामि वैवाहिकयज्ञाय विष्णुरूपामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो विष्णुरूपामि सर्वदेवेभ्यो विष्णुरूपामि आद्यन्त्रप्रियधिस्त्रयामि जलन्त्रप्रियधिस्त्रयामि अग्ने द्योतरसि समितसि स्वाहा अमृतमजमारुणमसि अन्तरितकमृक्षोऽन्तरिता
आराधयः प्रत्यष्टकं रक्ष प्रतिष्ठा आराधयः चित्तप्रतिष्ठापना तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिष्ठापना तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापना तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत आद्स्य चोरुभिनिमामे अग्निष्टगाधेन वसन्त्वेकाच सदञ्च सहस्रञ्च यदञ्च नियदञ्च प्रयदञ्च अर्पदञ्च जर्पदञ्च समत्रस्य मध्यञ्चान्तस्य परार्थस्य इमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा षष्टिचतुरहस्राण्यगितमक्षयमर्पधमानय अयन्त युत्म आत्मा जातवेदस्तेनेद्यस्ववर्तस्वजेत्तवर्तगिदास्वान् प्रजगा पशुभिर्ब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्य ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमुक्तस्ताः अनुमतेन्वमुक्तस्ताः सरस्वतेन्वमुक्तस्ताः देवसविदप्रासाभिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रियपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यमणि उपासनाग्नो आघारान्ते स्वर मंत्र अक्षर क्रिया दोष प्रायश्चित्तार्थमतो नेवादि षट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा नवधेवनं समूढमस्यमागं सुरे स्वाहा त्रीन पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि विसर्गतो व्राणि पुष्पे इंद्रस्य गित्यस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणातक स्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुव स्व स्वाहा अदितेन्वमुक्तस्ताः अनुमतेन्वमुक्तस्ताः सरस्वतेन्वमुक्तस्ताः देवसवितः प्रासाभिः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఆదిమూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు
అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక చక్రశంఖంగటి మరదాస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబ సూత్రోత్ఫల మాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీం వ్యప్తేజో వాయుం వ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాయమానస్య భణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రనీకాఖ్య అష్టదిక్తండి శుండాదండోత్తంభిదే అమరావనే నేజోమదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకావనే కిశోపదే త్యష్టనేమపునీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుదివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకమాలకమరిమాలితే లోకాలోకాచలపరహితే లవణేక్షుసురాశర్పితక్షేరసుత్తోదకాఖ్య సప్తార్ణపరివృతే జంభూప్లక్ష కుశక్రౌ చ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహారీరావృత భద్రాశ్వయేతుకమాలక హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతాం రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యః జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకే సహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీబాగలోహిత ధామా తపసంఘాతకాల సూత్రాధి వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేన వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజమేయ పౌండరీకాశ్వమేధాధి శతక్రతు పుణ్యఫలావాప్యర్థం
ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమిత చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరస వారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస వారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాది వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీన సమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీన సమారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోర్త్రాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినే భార్గవస్యమన ఆప్నమాన ఊర్వమేంద్ర మంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారమణీం సర్వాంగణా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగణా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యపదీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణే నియుతాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. నీ మందస్మిత మోహనాననము సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్షభాసురము భక్తశ్రేణి సౌభాగ్య లీలామూలం ఒకసారి చూపగదే ఉల్లాసంబురేకెత్త మాలేముల్ లేమిని చందిరాల వనమాలి వెంకటేశ ప్రభు వనమాలి వెంకటేశ ప్రభు. ఆ శ్రీవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్పాన్ని పఠించారు. ఇగో అర్చక స్వామి చక్కగా ఆ మాంగళ్యాలని అభిషేకం చేస్తూ ఆరాధిస్తారు. సకల మానవులలో స్త్రీలు పురుషులు అనే విభాగం ఒకటైతే భార్యాభర్తలు అని ఆ స్త్రీలందరికీ కూడా సౌమాంగల్య సిద్ధి కలగాలి అని అథ సీతా సావిత్రి అని మనకొక ఆదర్శమైనటువంటి దాంపత్యంగా నిలిచినటువంటి వారు ఉన్నారు. పురాణ ఇతిహాసాలలో వారందరినీ స్మరించుకుంటూ
స్త్రీలంతా కూడా జన్మ జన్మలలో సువాసిని సిద్ధి కలగాలి, వారికి సుమంగళులుగా ఉండాలి అని ప్రపంచంలో సర్వమానవులలో ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ధర్మమైనా కుటుంబ వ్యవస్థ ఉంటోంది. ఆ కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకే మనకు సంస్కృతి కూడా నిలుస్తోంది. అందువలనే గృహస్థైనటువంటి వాడికి ధర్మ, అర్థ, కామ, మోక్షములు ప్రతి మానవుడు కూడా ఈ చతుర్విధ పురుషార్థములు 4 సాధించాలి అని ఎలాగా అనేటువంటిది మొట్టమొదటిది ధర్మమని, ఆ ధర్మాన్ని చక్కగా వేద ఇతిహాస పురాణాల ద్వారా తెలుసుకొని స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, అలాగనే భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, కుమార ధర్మాలు ఇలాగా మనకు మహాభారతంలో కూడా వస్తాయి. అనుశాసన పర్వంలో భీష్మ పితామహుడు చెప్తాడు. ఆయా ధర్మాలను తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరణలోకి తెచ్చుకోవడానికే అర్ధకామాలని ధర్మబద్ధంగా సాధించుకోవడానికి గృహస్థాశ్రమము అని అన్నారు. అందుకనే అధ్యయన దశ బ్రహ్మచర్యము. 25 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షలో ఉండి, ఒక ప్రాచీన కాలంలో స్త్రీలకు, పురుషులకు అందరికీ కూడా ఈ బ్రహ్మచర్య దీక్ష ఉండేది. గార్గి, మైత్రేయి, సులభ ఇలాగా బ్రహ్మవాదినులు అనేక మంది మనకు కనిపిస్తారు. మహాభారతంలో ద్రౌపది కూడా బ్రహ్మవాదిని అని అంటారు వైశంపాయన మహర్షి. అలాంటి ఆపద వేళలో కృష్ణస్మరణ చేయమని కృష్ణ మంత్రాన్ని ఉపదేశించారట వశిష్ఠ మహర్షి ఆ ద్రౌపదికి. ఆ ఆపద వేళలో 2 సార్లు ఆ కృష్ణానుగ్రహాన్ని పొందిన మహాతల్లి ద్రౌపది. అలాగనే ఎంతోమంది మహానుభావులు ఆ భగవదారాధన విధానాన్ని తెలుసుకొని ఆచరించారు. ఈ ధర్మాలు అనేటువంటివి, ధర్మం ఉన్న చోట భగవానుడు ఉంటాడు. యతో ధర్మస్తతో జయః, యతో ధర్మ తతో కృష్ణ. మహాభారతం నిగుదీర్చి, తేర్చి, కూర్చి, పేర్చి మనకు అందిస్తారు. ధర్మసారం ఇదం జగత్తు అని కూడా శ్రీమద్ రామాయణం చెప్తారు. కాబట్టి ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మబద్ధమైన అర్ధకామాలు, అర్ధం అంటే ధనమని, ప్రయోజనము అని, కామం అంటే కోరిక అని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వస్తువుల మీద, వ్యక్తుల మీద కలిగేది అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆ చిట్ట చివరిది అప్పుడు లభ్యమవుతోంది అని, దానికి ప్రధానమైనటువంటిది గృహస్థాశ్రమం అని. అందువలనే ఈ జగత్తంతా కుటుంబంగా కలిగిన ఆ దేవదేవులు శ్రీయపతి శ్రీనివాస స్వామి ఈ శ్రీదేవికి, భూదేవికి కూడా మాంగళ్య సమర్పణ చేసేటువంటి శుభవేళ ఇది. భక్తులందరూ కూడా ఆ దేవదేవుణ్ణి స్మరించుకోవాలి. గోవింద గోవింద. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళేరియం వధోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్యమస్మే దత్వా యాథాస్తం విపరేతనా. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమించగలమా. చూచి చూచి నీ పెండికి
सममोदेनेतिष्ठा अस्यावशतोऽप्यष्टौ अवयक्ष्मणवरणकं ददानो वेहमृडेककुं सहवो नयेति स्वाहा त्वमग्ने अयास्या सन्मनसा हितः अयासरहव्यमोहिडे यादेवधेहि भेषटक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेव भगवतो नारायणस्य स्त्रिपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चक्रमणि उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमेत प्रसुभा इमान् लाजानामित्यभिघार्याम् ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् येन्नार्युबभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धारापुदन्या इमा अतिगाहे महिद्विषः इमान् लाजानापपामि समृद्धि करणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् येन्नार्युबभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् येन्नार्युबभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चक्रमणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं मतो देवानि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रथमा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानधरेवरम् समूढमस्य मागं श्री स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोक्रमाणि पश्यतगितो व्रतानि पुष्पशे इन्द्रस्य युत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमीव दक्षिणादर्ग स्वाहा तद्विप्रासो विमन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य स्त्रिगपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्चक्रमणि उपासनाग्नौ कर्मधात् पुण्यार्थम् उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुमा यतस्य कर्मणोऽत्यनेन चं यत्तान्योनमिहाकरम् अग्निश्च स्पृष्टकृद्विद्वान् सर्वग्स्पृष्टकं चहुतं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते दुहतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रै द्वादिष्टकं सर्वत्रैमानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्म आत्मनो विन्दाभूतग्निस्तत्त्वनदाः आर्जातवेदा द्विजर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धातरेन्द्रो बृहत्पतिः पुनर्मे अश्विनायमञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा पचडनिष्टेभ्यः स्वाहा भेषदन्तरिष्टै स्वाहा अंशकृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा
येधोऽस्येति धीमहि स्वाहा समिति तेजो मयिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तने अग्ने समित सप्तविक्मा सप्तर्षये सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा सप्तयो निरापणस्वा कृतेन स्वाहा प्रतधान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुतिञ्जुहो मिमनधा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं जौर्भुक्तं पृथिवी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जेर्णं वेदर्जेर्णं जौर्जेर्णं पृथिवी जेर्णं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्णं समन्दाम्बरिहरहविडा कृतेन समादित्येन वसविस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितरपितामह प्रपितामहास्याक्षयमस्तु तृप्यन्ताम् अधिदेन्वमुक्तस्ताः अनमनेन्वमुक्तस्ताः सरस्वनेन्वमुक्तस्ताः देवसमितप्रासामीः आवाहन देवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षत्यै भूमि अक्षितमसि माने प्रात्यान् दिशदेवान् मार्जयन्तां दक्षिणायां दिशमानाः पितरो मार्जयन्तां प्रतीत्यान् पशवो मार्जयन्तां पतीत्यान् दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां वरशिष्टाकह्वनेष्टो क्रम्वचो अपावधीं ते संवचो अपावधीग स्वाहा ऊर्ध्वं यज्ञं नयितं वाजीक्वृतमत्र मेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुपतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिपनया दक्षिणतः परिधिपनया उत्तरतः परिधिपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूख्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छन्तो नो वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे यो पश्यमतमोरसस्तस्य भार्यदेहनः मुषदेर्व मातरः तस्मारङ्गवामवो यस्य क्षयाय जन्मधा आपो जनयधा जनः यत्तेऽग्ने वेजस्तेनाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासना यकृतन्तमया देव परिमूर्णन्तस्तुने प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वै तानि शेषामशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुरपाद्रघ्याजमणीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुरपाद्रघ्याजमणीं समर्पयामि अग्निपुरुषाय नमः गुरोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృతు యజ్ఞకృత్ యజ్ఞీ గుహ్యమన్నమన్నాద ఏవచ అని మనం సహస్రనామాలలో స్మరిస్తాం. నామాల వెన్నుడా నిన్ను నుతించ నేనెంత వాడా అంటాడు పదకవితా పితామహుడు. ఆ అన్నమాచార్య స్వామి కీర్తించినటువంటి ఆయా విశేషాలు పూర్ణాహుతి అనంతరం అర్చకస్వామి అలాగనే అన్నమయ్య వంశీకులు అయ్యవారి పక్షంలో ఒకరు అమ్మవారి పక్షంలో ఒకరు నిలిచి లియర్ స్వామి వారి ప్రతినిధులు అక్కడ చక్కగా వారణమాయుల పాసుల గానం చేస్తూ ఉంటే ఆ నారికేల ఫల పరివర్తనం చేసి ఆ మహత్తరమైనటువంటి గోదావరి పిరాట్టి యొక్క స్వప్న వృత్తాంత విశేషాన్ని మన ముందు దర్శింపజేశారు. ఈ సన్నివేశాన్ని వీక్షించడం చేత చక్కగా మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు స్వామి తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను అమ్మలకు సమర్పిస్తారు. వనమాలా సురభిన్ జగమ్ము పులకింపన్ భక్తలోకైక జీవనమా లాలిత యుష్మదీయ చరణబ్జద్వంద్వ నిస్తంద్ర సేవన మార్గమ్ము ఘటింపరమ్ము కరుణాపాధోనిధి లోక పావన మా వంతలు దూర దూరమైపోవన్ వెంకటేశ ప్రభు. మా వంతలు దూర దూరమైపోవన్ వెంకటేశ ప్రభు. ఆ అందమైనటువంటి చిరునవ్వు కలిగిన చిద్విలాసుడు శ్రీనివాసుడు ఆ శ్రీదేవి భూదేవి వంక అలా అలవోకగా చూస్తూ ఉంటే సిగ్గుల మొగ్గ అయినటువంటి ఆ శ్రీదేవి శ్రీపిరాట్టి భూపిరాట్టి ఆ నాథుడు పంపిన నవనవోన్మేషమైనటువంటి ఆ చక్కని మాలా వనమాలికను తాము కూడా ధరించి మరలా స్వామికే సమర్పించారు. ఆ భక్తుల యొక్క ఆనంద తుందిల హృదయం ఇప్పారి ఆ ఎప్పుడెప్పుడు అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి ఒకే సింహాసనం మీద కూర్చొని మనల్ని అనుగ్రహిస్తాడు అని ఎదురు చూసే వేళ అదిగో ఆనంద హేళ. భక్తులు ఆనందంతో కరతాళ ధ్వనులు చేస్తూ గోవిందా గోవిందా అని స్మరిస్తూ రెండు చేతులు శిరస్సున ఉంచుకొని అలాగా ఆనంద లోలికలలో ఉయ్యలలాడే వేళ స్వామివారి యొక్క ఆ అర్చకస్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి ధాన్యం ధనం పశు వృద్ధి అన్నీ కలగాలి అని అక్షతారోపణం తలంబ్రాలు అని అంటారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అని పదకవితా పితామహుడు గానం చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే
నమో వెంకటేశాయ ఓం నమో